ఈరోజు టీటీసీ 2026 8th డే ప్యాట్రన్ డిజైన్. ఈరోజు మనం ఎట్లా చేయాలంటే దీని కొలత వచ్చేసి 6x6 దీని కొలత. ఆ కొలతలో సెంటర్ పాయింట్ తీసుకొని మనము ప్యాట్రన్ డిజైన్ పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. తర్వాత కలర్ ఫిల్అప్ చేయాలి. ఓన్లీ 3 కలర్స్, దీంట్లో కలర్స్ ఓన్లీ 3 కలర్స్. ఇది 1/4 షీటు. ఇది 1/4 షీట్లో 6x6 మెజర్ పెట్టుకొని మనం బాక్స్ తీసుకొని దాంట్లో ప్యాటర్న్ డిజైన్ గీయాలి. గీసిన తర్వాత 3 కలర్స్ యూజ్ చేసి ప్యాటర్న్ డిజైన్ చేయాలి. ఈ ప్యాటర్న్ డిజైన్ వచ్చేసి ఈ మోడల్లో కలర్ చేస్తే ఈ మోడల్లో మనకు ఉంటుంది. 3 కలర్స్ యూజ్ చేయాలి. ప్యాటర్న్ డిజైన్ టైటిల్ నేమ్ ఇక్కడ రాయాలి. తర్వాత మనము ఫ్లవర్స్, లీవ్స్ తర్వాత చేసి దీనికి ఈ టైప్లో 3 కలర్స్ వేయాలి. మనకి ఇంకా ఎక్కువ కలర్స్ కావాలంటే షేడింగ్, మిక్స్ కలర్స్తో మనం షేడింగ్ చేసుకుంటూ ఈ కలర్స్తో ఈ ప్యాటర్న్ డిజైన్ ఈ విధంగా చేయాలి. ఓకేనా? రైట్. మనం నెక్స్ట్ ఇంకొకటి ప్రాక్టికల్గా ఇక్కడ మీరు చేసి చూపిస్తే ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్, మీకు తెలిసిన డిజైన్ ఈ విధంగా ప్యాటర్న్ డిజైన్ 6x6 సైజులో కొంత 6x6 సైజులో నేను గీసి పెన్సిల్తో గీసిన తర్వాత వాటర్ కలర్తో ఓన్లీ 3 కలర్స్ యూజ్ చేసి గీయాలి, ఫిల్అప్ చేయాలి. ఓకేనా? సార్ వినండి, ఈ డిజైన్ అనే కాదు, మీకు నచ్చిన డిజైన్, మీకు తెలిసిన డిజైన్ ప్యాటర్న్ డిజైన్, ఓన్లీ ప్యాటర్న్ డిజైన్ చేయాలి. చేసి 3 కలర్స్ యూజ్ చేసి ఈ విధంగా మీరు ప్యాటర్న్ డిజైన్ గీయాలి. ఓకే? అర్థమైందా? రైట్. కలర్స్ ఫిల్అప్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, లైట్ ఎల్లో కలర్ ఈ విధంగా. ఈ విధంగా ఆకు